ఒక ఊరిలో ఒక అన్న, ఒక తమ్ముడు, ఇంకా వాళ్ళ అమ్మ, అలాగే అన్న వాళ్ళ భార్య ఉండేవారు. ఈ అన్న, తమ్ముళ్ళు ఇద్దరూ ఒక ప్లాట్‌లో పని చేసుకునేవాళ్ళు. అంటే ఫార్మింగ్ చేసేవాళ్ళు. సో, అన్న మెజారిటీ పని చేసేవాడు. ఇంకా చిన్న చిన్న పనులన్నీ తమ్ముడు చేసేవాడు. ఇట్లా చేసుకుంటా ఉంటే వదిన ఒకసారొచ్చి వాళ్ళ భర్తతో అంటుంది. ఏందండి మీరు అంత చిన్న చిన్న పనులు మీ తమ్ముడికిచ్చి, అన్నీ మీరెక్కువ పనులు జేసేస్తున్నారు. అలాగే సంపాదనలో సగమంతా మీ తమ్ముడికిస్తున్నారు. తనకు సరిపోయేంత ఇవ్వడం లేదు మీరు. అంటే చాలా ఎక్కువ ఇచ్చేస్తున్నారు అని చెప్తుంది వదిన అన్నకి పోయి. అన్నేమనుకుంటాడు, అవును కదా! నేను వాడు చేసే పనికి తగినంత ఇవ్వడం లేదు. చానా ఎక్కువ ఇచ్చేస్తున్నాను. నేనింకా మా తమ్ముడిని పంపించేసేదే మేలనుకుంటాను. సో దట్ హీ కెన్ లెర్న్ టు లివ్ బై హిమ్సెల్ఫ్. అంటే తన పని చేసుకొని బతక బతకల బతకవలసొస్తుంది అని అనుకుంటాడు. అట్లా తమ్ముడిని ఇంటి నుండి పంపించేస్తాడు. అట్లా పంపించేసినప్పుడు వీళ్ళ అమ్మ గూడా తమ్ముడితో ఎళ్ళిపోతుంది. ఏమని? ఒరేయ్! ఈరోజు మీ అన్న నిన్ను పంపించేసినాడు. ఇంకా కొన్ని రోజులు పోతే నన్ను పంపించేస్తారు భారమని. నేనిప్పుడే నీతో వచ్చేస్తాను. ఎందుకంటే నువ్వేమో ఎట్లో అట్లా పని చేయగలుగుతావు. అప్పుడు మీ అన్న, వదిన నన్ను పంపించేస్తే ఆ వయసులో నేనేం పని చేయగలుగుతానురా అనేసి తమ్ముడితో ఎళ్ళిపోతుంది. వీళ్ళిద్దరూ ఇట్లా పోయి తమ్ముడు ఇంకా వాళ్ళమ్మ ఒక ఇట్లా ఈడ వీళ్ళ విలేజ్ ఉంటుంది. విలేజ్ 1 అనుకున్నా. ఈడ ఒక కొండ ఉంటుంది. ఈడ విలేజ్ 2 ఉంటుంది. సో, ఇంకా వాళ్ళ అమ్మ, తమ్ముడు విలేజ్ 1 నుండి విలేజ్ 2కి పోతారు. ఇట్లా పోయినప్పుడు విలేజ్ 2లో వాళ్ళకి ఒక పాడు పడిపోయిండే ఒక హట్ కనిపిస్తుంది. ఆడే ఎంట్రన్స్‌లో. అంటే కొంచెం లోపలికే కానీ ఎంట్రన్స్ దగ్గర ఉంటుందది. అట్లా కనిపిస్తే ఈ అమ్మ ఇంకా కొడుకు ఆహ్, అది క్లీన్ చేసుకొని కొంచెం పక్కనింటోళ్ళని పాలు లేకపోతే బ్యాళ్ళ కోసం అడిగి వంట చేసుకొని ఆ రోజు రాత్రి పనుకునేస్తారు. ఇది 1 డే జర్నీ అంట వాళ్ళకి ఈడ నుండి ఈటికొచ్చేకి. సో, అట్లా రాత్రి పనుకునేస్తారు. పనుకునేసినాక మరుసటి రోజు ఈ తమ్ముడు తమ్ముడు పేరు రాము అనుకుందాం. ఈ రాము కొండపైకి పోయి మళ్ళా కొండపైన ఏమైనా చెట్లున్నాయేమో అనేసి ఇట్లా దారిలో పోయేటప్పుడు మనుషులు పోయేటప్పుడు పక్కనే చెట్లు కనిపిస్తా ఉంటాయి గదా! ఆ చెట్లు కొట్టకుండా కొంచెం లోపలికి పోతాడంట. ఆడ లోపలికి పోతే ఆ లోపల చానా చెట్లుంటాయంట. చెట్లుంటే ఆడ ఒక్కొక్క చెట్టుని అంటే వాటి కొమ్మలు కట్ చేసుకొని ఇట్లా పరిచి ఇంత పెద్ద స్టాక్ చేసుకొని కిందకొచ్చి అమ్ముతాడంట. మరుసటి రోజు అట్లే పోయి అట్లే చేసుకుంటా అంటే ఒకరోజు ఆడ ఒక లయన్ స్టాచ్యూ కనిపిస్తుందంట ఆ కొండపైన. ఈ లయన్ స్టాచ్యూ దీనికీడ అందరూ పూజ చేసినట్లు కనిపిస్తుంది లయన్ స్టాచ్యూకి. ఓకే. ఇదేమన్నా ఈ ఊరికి లేకపోతే ఈ కొండకి ఆహ్, గార్డియన్ ఏమో ఆహ్, ఇదే ఏమైనా ప్రొటెక్షన్ ఇస్తుందేమో నాకు కూడా. ఇంకా నేను ఈ విలేజ్ పార్టే గదా! అనుకోని ఈ లయన్ స్టాచ్యూ దగ్గర కొంచెం అగరబత్తీలు పెట్టేసి, ఆడే కొంచెం ఆఫరింగ్స్ ఇచ్చేసి కిందకొచ్చేస్తాడు. ఇట్లా రోజు చేస్తా ఉంటే, ఒకరోజు ఈ లయన్ స్టాచ్యూ మాట్లాడుతుంది. ఏమని చెప్తుంది? రాము, రోజు నువ్వొచ్చి చేస్తున్నావు గదా నా కోసము. నీకేమైనా కావాలా ఏమో అడుగు అంటారు. నీకేమైనా కావాలనేమో అని అడుగుతుంది. ఈ రాము ఏమంటాడు? నాకేమి వద్దు అని చెప్తాడు. ఇంకా లయన్ స్టాచ్యూ నీకేమి వద్దు అని నువ్వు చెప్తున్నావు. కానీ నీకేమైనా ఇవ్వాలా అని ఉంది. సో, నువ్వు ఒక పెద్ద కుండ తీసుకొచ్చి నా మూతి దగ్గర పెట్టు అని చెప్తాడు. ఇట్లా ఉంటుంది స్టాచ్యూ. ఈడ లయన్ అనుకుందాం నేను. ఓకే. ఐ కెనాట్ ఇది ఆ లయన్ స్టాచ్యూ అనుకుందాం. ఓకేనా? దిస్ ఈస్ ఎ స్టాచ్యూ. ఈడ పెద్ద గిన్నె పెట్టింటారు. నా నోట్లో నుండి ఇట్లా బంగారం పడతా ఉంటుంది రాము. ఆ ఒక్క బంగారం గూడా కింద పడకూడదు. పడితే నేనింకా పనిష్మెంట్ ఇస్తాను నీకు అని చెప్తుంది లయన్ స్టాచ్యూ. అట్లని చెప్తే సరే అని చెప్పి రాము ఇట్లా బుట్ట తెస్తాడు మరుసటి రోజు. తెచ్చినప్పుడు
ఈ స్టాచ్యూ నోరు తెరుస్తానే ఫుల్లు గోల్డ్ అంతా పేరిపోతుందంట ఈడంతా. ఆల్మోస్ట్ పైకొచ్చే ఆహ్, ప అంటే పైకి వచ్చేసినప్పుడు అప్పుడు రాము చెప్తాడు. స్టాచ్యూ ఆపేయి నీ నోరు కొంచెం క్లోజ్ చేసి లేకపోతే అంతా కాయిన్స్ పడిపోతాయని చెప్తాడు. అట్లా చెప్తే లయన్ స్టాచ్యూ గుడ్ బై నువ్వు నా మాట విన్నావు. పో నీ జీవితం జీవించు అనేసి పంపించేస్తాడు. కొన్ని రోజుల తర్వాత రాము కూడా ఆ బంగారం వాడి కొన్ని ఒక 5 కౌస్ 5-6 కౌస్ కొని, కొంచెం ప్లాట్ అంటే కొంచెం ఏరియా కొని, దాంట్లో ఫార్మింగ్ కోసం ఆహ్, వస్తువులు కొని రాము పని రాము చేసుకుంటా ఉంటాడు. ఇట్లా రాము గురించి అంటే ఈడీడే పక్కన పక్కన కదా వాళ్ళ ఊర్లు. సో, రాము గురించి వాళ్ళ అన్నకి తెలిసిపోతుంది. వాళ్ళ అన్న పేరు శ్యామ్ అనుకుందాం. సో, ఇది శ్యామ్‌కి తెలిసిపోతుంది. తెలిసిపోతే ఏమిది చూద్దాము వీడికి ఎట్లా నేను ఏమి ఇచ్చి పంపిలా కదా వానికి. వీడు ఎట్లా ఇంత సంపాదించి ఈ హౌసు ఏరియా కొని డెవలప్ అయినాడా ఎట్లా అనేసి అన్న, వదిన వస్తారు రాము వాళ్ళ ఊరికి. వస్తే రాము చెప్తాడు. ఇట్లా నేను ఈడ కొండపైన ఒక స్టాచ్యూ దొరికింది. ఆ స్టాచ్యూ నాకు డబ్బులిచ్చింది అనేసి. ఇంకా అన్న ఓహో! మంచిది అని అనుకుంటాడు. ఆ రోజు రాత్రి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటా ఉంటారు. మాట్లాడుకుంటా ఉంటే ఈ అన్న చెప్తాడు, మనము ఇట్లా చేయొచ్చు కదా! అనేసి భార్యకి చెప్తాడు. సో, భార్య ఏం చెప్తుంది, అవునవును మనము చేసుకోవచ్చు. కానీ ఇదేందో తేడా కొడతాంది. వద్దులే గమ్మున ఊరికెళ్ళిపోదామని చెప్తుంది భార్య. కానీ అన్న ఉండు వానికి అంత ఈజీగా వచ్చిందంటే నాకు ఈజీగా వస్తుంది కదా! అని చెప్పేసి ఆ రోజు రాత్రికే ఆ లయన్ స్టాచ్యూ దగ్గర పోయి ఆ లయన్ స్టాచ్యూని మాట్లాడిస్తాడు. అంటే దానికి కూడా ఫస్ట్ పూజ చేసి అగరబత్తీలు పెట్టి మళ్ళీ మాట్లాడిస్తాడు. మాట్లాడిస్తే ఆ లయన్ స్టాచ్యూ సేమ్ రాముకు చెప్పినట్లు ఒక బుట్టదా నేనేస్తాను. ఏ కాయిన్ పడగొద్దు అని చెప్తాడు. సరే అనేసి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ రియల్ అని తలుచుకున్నాడు కదా అన్న. వచ్చేసి పొద్దున్నే పోతాడు నెక్స్ట్ డే పొద్దున్నే పోయినప్పుడు బుట్ట పెట్టింటే ఆ లయన్ స్టాచ్యూ గోల్డ్ ఏసేసి స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేస్తే అది ఇట్లా హీప్ అవుతుందంట. అప్పటి వరకు శ్యామ్ చెప్పడు. అయిపోయింది అనేసి. అప్పుడు హీప్ అయిపోయినప్పుడు లాస్ట్ కొంచెం ఒక కాయిన్ పడినప్పుడు అది ఇట్లా దొర్లుకొని కింద పడిపోతుంది. కింద పడిపోతే ఈ లయన్ స్టాచ్యూ అని అరుస్తుంది. ఎంత పని చేసినావు నువ్వు? నేను చెప్పింది చేయలేదు నువ్వు. నేనెట్లా నిన్ను నమ్మేది? నీకు ఈ డబ్బులు నీకు ఎట్లా ఇచ్చేది? యూ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అని చెప్పి చెప్తుంది. శ్యాము సారీ అని చెప్తాడు. అని చెప్తే లయన్ స్టాచ్యూ ఏమంటుంది, సరే ఈడ నా గొంతులో ఏందో ఇరుక్కున్నట్లుంది. నీ చేయి కొంచెం పెట్టి ఏదైనా దాన్ని అడ్డం తొలగించు. నేను ఇంకా గోల్డ్ ఇంకా ఏసేసి స్టార్ట్ చేస్తాను. నీకు కావాల్సినంత అని చెప్తుంది. చెప్తే శ్యాము హీ ఈజ్ వెరీ గ్రీడీ అనుకోవచ్చు మనం. ఎందుకంటే వాడు మాట విని లయన్ స్టాచ్యూ లోపల చేయి పెట్టేస్తాడు. పెట్టేస్తే లయన్ అప్పుడే దాని మూతి క్లోజ్ చేసేసి ట్రాప్ చేసేస్తుంది. ట్రాప్ చేసేసినాక ఏమైపోతుంది, ఇంకా వాడు అరిచి ఇంకా నోరంతా ఆరుకుపోతుందంట. ఇంకా రాత్రి అయిపోతా వస్తూ ఉంటుంది. అప్పుడు ఈ వదిన ఏందిది ఇంకా రాలేదు నా మొగుడు అనేసి కొండెక్కి చూస్తే అయ్యో ఇంత పని అయిపోయింది అనుకొని ఆ యమ్మ ఏడ్చి లాస్ట్‌కి వాళ్ళ విలేజ్‌కి వెళ్ళిపోతుంది. విలేజ్ 1కి ఆ యమ్మ వెళ్ళిపోయి ఆ రోజు నుండి రోజు కొండెక్కేది ఆ యమ్మ. ఈ అప్పకి ఫుడ్డు, క్లోత్సు, వాటరు అన్నీ తెచ్చిచ్చేది. ఎవరు వైఫ్ ఆ అన్నకి శ్యామ్‌కి. తెచ్చిస్తా ఉంటే అట్లే అయ్యి ఒకరోజు ఈ అమ్మకి చానా అలసటగా అయిపోయి, చానా ఇరిటేషన్ వచ్చేసి రాముకి పోయి చెప్తుంది ఏమేమి జరిగిందో. ఇట్లా మీ అన్న ఇట్లా చేసినాడు గ్రీడీ ఫెలోగా అయ్యి అని చెప్తారు. ఇంకా రామ్ ఇంకా వాళ్ళ అన్న అంటే చానా ఇష్టమంట ఆ యప్పకి. సో, ఆయప్ప ఏం చేస్తాడు, సరేలే అనేసి పోయి లయన్ స్టాచ్యూని అడుగుతాడు. లయన్ స్టాచ్యూ ఇట్లా అంతా చేయొద్దు. మా అన్న ఏందో పొరపాటున అట్లా చేసినాడు. తనేమంత గ్రీడీ ఫెలో కాదు. కొంచెం ఆ మూమెంట్‌లో అంత బంగారు చూసి ఆ యప్పకి మైండ్ పని చేయలేదు. ప్లీజ్ వదిలేయి నా అన్నని అని చెప్తాడు. లయన్ స్టాచ్యూ హాహాహా అని నవ్వి నోరు తెరుస్తుంది. ఆ!
రామ్ ఇది గ్రీడీనెస్ వల్ల కాదు నేను చేసింది. అంటే మీ అన్న గ్రీడీ అయినాడని కాదు నేను క్లోజ్ చేసింది. మీ అన్న మాట వినలేదు. అండ్ హి ఈస్ నాట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ హిస్ యాక్షన్స్. మీ అన్న నేను చెప్పినాక గూడా అంటే బంగారం పడగొద్దు. నేను తిట్టినాను గూడా మీ అన్నని. నువ్వు రెస్పాన్సిబుల్ కాదు అని. అంత బంగారంతో ఆగిపోవచ్చు కదా! లేదు. మీ అన్న లోపల నా నోట్లో చేయి పెట్టమంటే కూడా పెట్టినాడు. మరీ అంత ఉండకూడదు గదా! అంత తిట్టిపిచ్చుకున్నాక ఆ ఇల్యూజన్‌లో ఉండకూడదు గదా! మీ అన్న రియాలిటీలో లేకపోవడంతో అలా జరిగింది. మీ అన్నని కొంచెం జాగ్రత్తగా చూసుకో అని చెప్పి లయన్ చెప్తుంది. అట్లా చెప్తే ఇంకా శ్యాము, రాము అంటే శ్యామ్ చెయ్యి ఇప్పుడు వదిలేస్తుంది లయన్ స్టాచ్యూ. చెయ్యి వదిలేస్తుంది. వదిలేస్తే రాము, శ్యాము ఇంటికి పోయి ఇంకా శ్యామ్ అంటే చాలా అషేమ్డ్ ఫీల్ అవుతాడు. ఏందిది నేను నా తమ్ముడి దగ్గర సేవ్ అయినాను. ఇంకా సేవ్ అయినా పర్లేదు. కానీ నేను చేసిండే పని కూడా అంత గొప్పది కాదు కదా అనేసి హీ వాస్ ఫీలింగ్ ఎంబారస్డ్ అండ్ అషేమ్డ్. అట్లుంటే రాము పర్లేదన్నా అనేసి ఒక 5-6 కౌస్‌లో ఒక 3 కౌస్ ఇచ్చేసి కొంచెం రామ్ దగ్గర ఉండే కాయిన్సే కొన్ని ఇచ్చేసి ఎందుకంటే లయన్ స్టాచ్యూ వదలలేదు. శ్యామ్ కాయిన్స్‌ని తీసుకొని పోయేకి పర్మిషన్ ఇవ్వలేదు. సో, ఆ 3 కౌస్ కొన్ని కాయిన్స్ రామ్‌వి ఇచ్చేసి ఈ విలేజ్ వాడిని పంపించేస్తాడు. ఎవరిని? శ్యామ్ అండ్ హిస్ వైఫ్‌ని. పంపించేస్తే ఇంకా వాళ్ళ పాటికి వాళ్ళు, వీళ్ళ పాటికి వాళ్ళు. అట్లా ఇద్దరు బతుక్కొని కొన్నిసార్లు ఇట్లా ఇట్లా విజిట్ చేసుకొని మాట్లాడుకునేవాళ్ళు. అండ్ దే లివ్డ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. థ్యాంక్ యూ.